అందరికీ నమస్కారం. మొన్న దినాన 6వ తారీఖు తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి గారు తెలంగాణ స్థాయిని దిగజార్చే విధంగా, తెలంగాణ ఆత్మగౌరవాన్ని దిగజార్చే విధంగా తన వ్యాఖ్యలు 4 కోట్ల తెలంగాణ ప్రజల గుండెలకు గుణపాలక గుచ్చుకున్నాయి. ఆయన మాట్లాడుతూ, నన్ను కోసిన నెలకు తెలంగాణ ఆదాయం 18,500 కోట్లు వస్తుంది, రూపాయి కూడా అప్పు పుడతలేదు, అప్పు కోసం బ్యాంకులకు వెళ్తే దొంగలను చూసినట్టు చూస్తున్నారు, బయట అనా పైసా కూడా చిక్కడం లేదు, ఢిల్లీకి పోతే చెప్పులు ఎత్తుకపోతాడేమో అని తనకు అపాయింట్మెంట్ కూడా వడిస్తలేడు అని బాజాప్తా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తున్న వ్యాఖ్యలు ఇవి. ముఖ్యంగా తెలంగాణ ఏర్పడ్డది ఆత్మగౌరవం కోసం. ఆంధ్ర ప్రభుత్వం ఉన్నప్పుడు మరి ఎక్కడ కూడా వాళ్ళు ఉద్యోగ క్యాలెండర్ బరాబరే ఇచ్చిండ్రు. మిగులు బడ్జెట్తో 16,000 కోట్ల మిగులు బడ్జెట్తో తెలంగాణ ఏర్పడ్డది. మనకు అసెంబ్లీ ఉన్నది, సెక్రటరీ ఉన్నది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నది, ఖనిజ సంపదలు ఉన్నాయి, అన్నిటితో సహా మనకు తెలంగాణ అప్పచెప్పిండ్రు. ఇంకా పోతే విభజన చట్టంలో కొన్ని పెట్టి కూడా మనకి ఇచ్చిండ్రు. కానీ ఈరోజు తెలంగాణ ఏర్పడ్డ తర్వాత గత ప్రభుత్వం ఒక 7 లక్షల కోట్లు, ఈ ప్రభుత్వం ఇప్పటికి 2 లక్షల కోట్లు, దానికి వడ్డీలు, మరి మిగులు బడ్జెట్తో ఉన్న తెలంగాణకు అప్పులు ఎందుకైనాయి? ఈ గత మొన్న అసెంబ్లీలో ఈ ముఖ్యమంత్రి దాని మీద ప్రెజెంటేషన్ ఇచ్చిండ్రు. మరి మార్పు కోసం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తెచ్చిన ప్రజలు పథకాలను చూసి కాదు, పథకాలను చూసి అధికారంలో రాలేదు. ఈరోజు మార్పు కోసం వచ్చింది. కానీ మేమేం పోరాటం చేయలేదు, గత ప్రభుత్వం మేమేం యుద్ధం చేయలేదు, గత ప్రభుత్వంతో కూడా మేము లాలూచి పడి మేము వాళ్ళ దగ్గర మరి కమిషన్లు తీసుకొని ఆ ప్రభుత్వంతో మేము దోస్తానా చేసినాం. కాబట్టి ప్రభుత్వం వస్తే మాకు ఎటువంటి పేరు రాదు. కాబట్టి దోతోడు పైంటోడు ఇద్దరు, అంటే రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క ఇద్దరు కూడా ఒక గ్యారంటీ అని పెట్టి కింద ఇద్దరు సంతకాలు పెట్టి మరి పంపిణీ చేసారు. మరి ఇవాళ పథకాల జోలికి వస్తే, ఉద్యోగాల జోలికి వస్తే మా దగ్గర పైసలు లేవు, మేము అప్పుల పాలై ఉన్నాం, మేము అడుగుతలేమని అంటారు. ఇప్పుడు నేను ఆదాయాన్ని గండి కొడుతుంది ఎవరు? అందుకని నేను ఈరోజు క్లియర్గా టైటిల్లో పెట్టిన ఏందనంటే, అనుముల అనగొండలతో చేతులు కలిపిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి అక్రమాలకు పాల్పడుతున్న అడ్వర్టైజ్మెంట్ కంపెనీలపై త్వరలో ఫిర్యాదు కూడా చేస్తానని చెప్తున్నా. ఈరోజు నేను 2 డిపార్ట్మెంట్లు, ఇది లెటర్ ఆఫ్ అగ్రిమెంట్లు, 2 డిపార్ట్మెంట్లు కలిపి కొన్ని వేల కోట్ల రూపాయలు ఏ విధంగా ప్రభుత్వానికి గండి కొడుతున్నాయి. రేవంత్ రెడ్డి గారు, నేను మీకు స్పష్టంగా చూపెడుతున్నా, తెలంగాణ అనేది అప్పులల్లో లేదు, తెలంగాణ అనేది అప్పులల్లో బలవంతంగా మీరు నెట్టవేయబడ్డ తెలంగాణ అనేది ఎక్కడ కూడా దారిద్ర రేఖ ఒక ఇదిగా లేదు. తెలంగాణను బలవంతంగా మీరు నెడుతున్నారని చెప్తున్నా. దానికి ఉదాహరణగా ఈరోజు మీరు ప్రభుత్వం వారు ఒక 2 శాఖలలో జరుగుతున్న అవినీతిని నేను జీవోలో సహా, మీరు విడుదల చేసిన జీవోలతో సహా ఈరోజు తెలంగాణ ప్రజల ముందుకు తీసుకొని వస్తున్నా. ఈరోజు ఒక మున్సిపాలిటీలో దాదాపు 100 శాఖలు ఉంటాయి, 100 శాఖలు నడుస్తూ ఉంటాయి. అందులో నేను కేవలం ఒక అడ్వర్టైజ్మెంట్ వింగ్ మాత్రం తీసుకుంటున్నా. అడ్వర్టైజ్మెంట్ వింగ్ లో మన తెలంగాణలో ఉన్న కేవలం మన జిహెచ్ఎంసీలో ఉన్న కంపెనీలు ఎన్ని అంటే 209 కంపెనీలు ఉన్నాయి. ఇవి 209 అడ్వర్టైజ్ కంపెనీలు కేవలం తెలంగాణ హైదరాబాద్ జిహెచ్ఎంసీలో ఉన్న కంపెనీలు. ఇవి తెలంగాణ మొత్తంలో దాదాపు 1000 కంపెనీలు ఉంటాయి. ఈ 2,209 కంపెనీలు తెలంగాణ ఉద్యమం వస్తే బ్రహ్మాండంగా ఉంటుంది, తెలంగాణ ఉద్యమం వస్తే మాకు చాలా బాగుంటుంది అని చెప్పేసి వీళ్ళందరూ కూడా తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నటువంటి కంపెనీలు. తెలంగాణ వచ్చినాక ఏమైంది అయ్యా అని అంటే, గత ప్రభుత్వం వీళ్ళకెళ్ళి గుంజుకొని వీళ్ళని హైదరాబాద్ అంటే జిహెచ్ఎంసీ అవతలకి వెళ్ళగొట్టిండ్రు. ఇక్కడ బోర్డులు ఉండడానికి వీల్లేదు, అవి ఉండడానికి వీల్లేదు అని చెప్పేసి ఈరోజు ఆనాటి ప్రభుత్వం వాళ్ళ ప్రభుత్వ పెద్దల కోసం వాళ్ళకు లాభం అయ్యేటట్టుగా 1-2 కంపెనీలే ఉంచి, అంటే లీడ్ స్పేస్ కానీ, ప్రకాష్ యాడ్స్ కానీ, అటువంటి ఒక 2-3 కంపెనీలు ఉంచి తక్కిన 209 కంపెనీలు హైదరాబాద్లోకి వెళ్ళి జిహెచ్ఎంసీ బయటికి వెళ్ళగొట్టిండ్రు. ఎలగొట్టిన తర్వాత మరి ఆ రోజు ఏమైంది? ఆ రోజు కూడా 1,000 కోట్ల రూపాయలు నష్టం, 1,000 కోట్ల రూపాయలు ఆ రోజు కూడా నష్టం జరిగింది ప్రభుత్వానికి. మరి అదే విధంగా ఈ రోజు ఈయన ఏం చేసినంటే లేదు
నిన్ను హైదరాబాద్కి వెళ్ళి ఎలగొట్టింది కదా, మేము హైదరాబాద్కి వెళ్ళి కాదు, మేము మొత్తం తెలంగాణకి వెళ్ళి ఎలగొడతాం అనే స్థాయిలో ఈరోజు అనుమూల రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెగబడ్డది. దీనికి ఎవరెవరు చేతులు కలిపారు? వీళ్ళతోని కోమరెడ్డి వెంకటరెడ్డి కూడా చేతులు కలిపారు. ఇక వీళ్ళ కథ చెప్తా, వీళ్ళు ఎట్లా కథ చెప్తున్నారో. ఇగో ఈ జీవోలు ఎట్లా వచ్చినాయో, ఏ ఏ కంపెనీలు తీసుకొచ్చినాయో చెప్తా. ఇందులో ప్రధానంగా ఉన్నటువంటి వ్యక్తులు ముగ్గురు. ఒకటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సోదరుడు అనుమూల కృష్ణారెడ్డి, ఆయనతోని పయ్యం కురేషి అనేటి ఆయన, ఇంకొక ఆయన కోమరెడ్డి వెంకటరెడ్డి ఆర్ఎంపీ మినిస్టర్. ఈ రెండు శాఖలలో కలిపి వేల కోట్ల రూపాయలు దండి కొట్టడానికి నేను ఫస్ట్ ఒక జీవో చూపెడతా. జీవో చూపించిన తర్వాత నెక్స్ట్ నేను లోపలికి పోతా. ఈ జీవో ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ రోడ్స్ అండ్ బిల్డింగ్, ఇది టు నవనిర్మాణ్ అసోసియేట్స్. ఈ నవనిర్మాణ్ అసోసియేట్స్ ఎవరిదానంటే ఇది కృష్ణారెడ్డి ఎన్నుకుంది 80% స్టేక్ హోల్డర్, అంటే 80% స్టేక్ హోల్డర్. ఈయనకి ఏమేమి ఇచ్చిండ్రంటే దీనికి ఎల్ఆర్ అంటే డైరెక్ట్ లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ ఇస్తుంది వీళ్ళకు. ఇచ్చి జీవో రిలీజ్ చేసి నవనిర్మాణ్ అసోసియేట్స్ ఎల్ఆర్ 2/2020 అంటే మన ఫిబ్రవరి ఇచ్చిండ్రు. ఎక్కడ ఇచ్చి టు ఇన్స్టాల్ సెంట్రల్ లైటింగ్ అట్ యువర్ ఓన్ కాస్ట్ ఫర్ టోటల్ డిస్టెన్స్ ఆఫ్ 11.95 kilometers. టు టేక్ అప్ రెగ్యులర్ మెయింటెనెన్స్ అట్ యువర్ ఓన్ కాస్ట్ 11.95 kilometers. ఇది ఆర్ఎంబి మినిస్టర్ ఇచ్చిన లెటర్. దీనికి టెండర్ ఉండదు, దీనికి ఒకటే ఆర్డర్ ఇచ్చిందా నవనిర్మాణ్ కంపెనీ, ఇదొక ఆర్డర్ ఇచ్చిండు. ఇంకొక ఆర్డర్ ఇచ్చిండు సేమ్ టు నవనిర్మాణ్ కంపెనీ. ఇదెవరు ఇచ్చిండ్రు? శ్రవణ్ ప్రకాష్ బీటెక్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్. వీళ్ళు మొత్తం జైలుకు పోతారు. ఎవరెవరైతే ఇచ్చిండో వీళ్ళని జైలుకు పంపే బాధ్యత మనది. నవనిర్మాణ్ కంపెనీ ఇది ఎప్పుడు ఇచ్చిండ్రు? ఇది పోయిన నెల ఇచ్చిండ్రు. ఇంకో వాళ్ళు ఇచ్చిన ఇవి ఇంకో జీవో ఇచ్చిండ్రు, ఇంకో సర్క్యులర్ ఇచ్చిండ్రు. ఇది ఆల్ కమిషనర్స్ కు ఎవరైతే ఈడ చిన్న బతు వాళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్ళి పంపాలని చెప్పేసి ఈ జీవోలు ఇచ్చిన వాళ్ళు వీళ్ళు బాజాప్తా ఈరోజు ఏం చెప్తున్నారంటే మీరు ప్రభుత్వానికి రూపాయి కట్టే అవసరం లేదు, ప్రభుత్వం అప్పుల పాలే ఉన్నది, ప్రభుత్వం దరిద్రంగానే ఉండాలి, ప్రభుత్వానికి మీరు ట్యాక్స్ కట్టద్దు, మీరు మాకు కట్టాలి, మా కడుపులు నింపాలి అని ఎవరెవరు అంటున్నారు? కోమరెడ్డి వెంకరెడ్డి కూడా అంటుండ్రు. ఇప్పుడు నేను అవే జీవోలు చూపెట్టిన. ఇక నేను వీళ్ళు మరి సాక్ష్యం లేకుండా మాట్లాడద్దు కదా, సాక్ష్యాలతో సహా చూపెడుతున్నా. ఈ కోమరెడ్డి వెంకరెడ్డి ఏం చేసినా చెప్తా. ఆర్ఎన్బి మంత్రి మరియు ఆయన బృందం ఫ్లైఓవర్లకు ఎటువంటి టెండర్లు లేకుండా ప్లాన్ చేస్తూ కేవలం లంచాలు తీసుకొని ప్రభుత్వానికి ఎటువంటి ఆదాయం లేకుండా ఎక్కడెక్కడ ఇచ్చిన తెర్లాపూర్ మున్సిపాలిటీలో 30 కంటినేటర్లు, 60 లాలీపాప్లు, ఇది 11 కిలోమీటర్లకు. ఇది ఎవరికి ఇచ్చిన? నవనిర్మాణ్కే. బండ్లగూడలో సన్సిటీ మున్సిపాలిటీల అక్కడ నవనిర్మాణ్ టార్గెట్ ఎవరిది? కృష్ణారెడ్డిదే. మణికొండ మున్సిపాలిటీ నవనిర్మాణ్. ఆదిపట్ల మున్సిపాలిటీ 5 కంటైనర్లు, 200 లాలీపాప్లు. నల్గొండ మున్సిపాలిటీ 14 కంటైనర్లు, 400 లాలీపాప్లు. తుక్కుగూడ, కొత్తూరు, తుర్కేంజాలు, శంకర్పల్లి వంట మీకు ప్రెస్ నోట్ ఇస్తా. ఇవి చాలా ఉన్నాయి. ఇగో ఈ విధంగా ఈ మొత్తం ఇళ్ళకెళ్ళి గతంలో ఉన్నటువంటి నిజంగా తెలంగాణ ఉన్నటువంటి వ్యక్తులు దీనిపైన కొన్ని వేల మంది బతుకుతుంటారు. ఈ 201 కంపెనీలలో అందులో దాదాపు కొన్ని వేల మంది పనిచేస్తారు. ఎట్లా అంటే అవి ఎలక్షన్ చేసేటోళ్ళు, పోస్టర్లు ప్రింట్ చేసేటోళ్ళు, అతికేసేటోళ్ళు, నిలబెట్టేళ్ళు, వాళ్ళందరూ నిలగొట్టి ఈరోజు కేవలం బిహారీలకు, పక్క రాష్ట్రాలకు ఉపాధి కల్పించే విధంగా ఈ కంపెనీలు మాత్రం చేస్తున్నాయి. ఇళ్ళకెళ్ళి వీళ్ళు ఏం చేసిండ్రు? నార్సింగ్కి వెళ్ళి 12 కంపెనీలు ఎలగొట్టిండ్రు. తెర్లాపూర్కి వెళ్ళి 6 ఏజెన్సీలను ఎలగొట్టిండ్రు. జాగీర్లకి వెళ్ళి 6 మీడియా ఏజెన్సీలను ఎలగొట్టిండ్రు. ఏది? ఆర్ఎన్బి సంస్థ. ఇక ఆర్ఎన్బి లీలలు ఇట్లా ఇంట్లో కోమరెడ్డి వెంకరెడ్డి ఇది ఇక్కడ కాదు, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ బ్రిడ్జిలు ఉన్నాయి. ఇక కోమరెడ్డి వెంకరెడ్డి లీలలై ఫోటోలు చూపెడతా, ఈయన ఫోటోలు చూపెడతా. ఈయన ఇగో ఇప్పుడు వేస్తున్నటువంటి ఇవి ఇప్పుడు ఎలక్షన్లు చేసి వేస్తున్నారు. ఇవి ప్రభుత్వానికి నేను ఒక మున్సిపాలిటీల ఆర్ఎన్బిలో ఉన్న ఒక వింగుల ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయలు ఏ విధంగా గండు కొడుతుందో నేను చూపెడుతున్నా. వేల కోట్ల రూపాయలు. మిస్టర్ రేవంత్ రెడ్డి గారు, మీకు డబ్బులు దొంగలను చూసినట్టు చూస్తారు కదా, నువ్వు నిజంగా ప్రజల పక్షాన నువ్వు పనిచేస్తే తెలంగాణ హితం కోసం దూరం చూసినట్టు చూస్తారు. నువ్వు దొంగ పనులు చేస్తాము, ఇవి దొంగ పనులు, ఇవి దొంగ పనులు. అందుకని దొంగను చూసినట్టు చూస్తారు. నువ్వు దొంగ పనులు. ఇక నోటిఫైడ్ ఏరియా అంటే
ఇక్కడికి వెళ్ళి ఏది శంషాబాద్ ఏరియా మొత్తం ఇక ఇక్కడ భారీ స్కామ్, ఇక్కడ ఒక్క దగ్గర ఎంత పెద్ద స్కామ్ జరిగిందో చూపెడతా. నవనిర్మాణ్ కంపెనీకి ఇక్కడ 63 లక్షలకు మాత్రమే ఇచ్చిండ్రు. యాక్చువల్గా ఇక్కడ ఎంత ఉండాలంటే ఏజెన్సీకి ఇక్కడ అత్యధిక బిల్లు సంవత్సరానికి 12 కోట్ల రూపాయలు ఇవ్వాలి. 12 కోట్ల రూపాయలు ఇచ్చేది మాకు 12 కోట్ల రూపాయలు మాకు వద్దు. రేవంత్ రెడ్డి అంటాడు మాకు 12 కోట్ల రూపాయలు వద్దాక 63 లక్షలు ఇస్తాను. నాకు 63 లక్షలకు 10 సంవత్సరాల వరకు నువ్వు శంషాబాద్ అంతా వాడుకో. అక్కడ వేరే ఏ బోర్డు అన్ని కూడా మీకు నీ మాత్రమే ఉండాలి, నువ్వు తప్ప వేరేవాడు పెట్టడానికి లేదు. 63 లక్షలే 12 కోట్ల రూపాయలు నాకు వద్దు అంటే ప్రభుత్వానికి ఎంత నష్టం? ఇక్కడ 11 కోట్ల 37 లక్షలు నష్టం మిస్టర్ రేవంత్ రెడ్డి గారు. 11 కోట్ల 37 లక్షలు ప్రతి సంవత్సరం అంటే ప్రతి సంవత్సరాలకి ఎంత? దాదాపు 111 కోట్లు. 111 కోట్లు రేవంత్ రెడ్డి గారు ఒక శంషాబాద్నే నష్టం చేసిండు. తక్కిన వాళ్ళు అక్కడ తక్కిన అందరు కలిసి దాదాపు సంవత్సరానికి 3 కోట్ల రూపాయలు కడితే వాళ్ళు ఎవరు కట్టకుండా అదనంగా నవనిర్మాణ్ టెండర్లో ప్రస్తావించిన కింది మీడియా నిర్మించారు. విమాన ఆశ్రయంలో అప్రోచ్ లేకుండా ఇగో మీకు నంబర్ కూడా చెప్తా. నవనిర్మాణ్ ఇగో విత్ నేను ఏదైనా ప్రూఫ్ లేకుండా నేను చెప్పా. ఇంకో ఆయన నంబర్ కూడా పెట్టుకోండి చూడు. ఏది 9494300345 నన్నే కలవాలి. ఈరోజు 12 కోట్ల మైనస్ తోని నువ్వు ఎందుకు ఇస్తున్నావు టెండరు? నువ్వు దొంగవు. నువ్వు దొంగవు రేవంత్ రెడ్డి. ఇక చెప్పింది దొంగవు. దొంగ దొరికింది ఇక్కడ ఇంకో దగ్గర. అర్థమైందా? నీ తెలంగాణ నువ్వు దొంగతనం చేస్తున్నావు, నన్ను దొంగలను చూస్తున్నావు అని అంటావు. ఇది నష్టము దాదాపు 100 కోట్లు. ఇక ప్రైవేటు ఎవరైనా బిల్డింగ్ల పైన నా బిల్డింగ్ పెద్దగా ఉంది ఇలా పెట్టుకోనికి వీల్లేదా? ఏ ఉన్నా మాకు ఎందుకంటే ప్రైవేట్ బిల్డింగ్లో పెడితే పైసలు కట్టాలి కదా. ప్రైవేట్ వానికి 4 రూపాయలు వస్తాయి అని రోవద్దు కదా. ఇది గవర్నమెంట్ జాగాలో పెట్టాలి. గవర్నమెంట్ జాగా అయ్యే జాగిరి కదా. గవర్నమెంట్కి రూపాయి కట్టే అవసరం లేదు. గవర్నమెంట్ గండి కొట్టాలి. గవర్నమెంట్ పైసలు ఇచ్చే అవసరం లేదు. ప్రైవేట్ అయితే పైసలు ఇవ్వాలి. కాబట్టి గవర్నమెంట్లో పెట్టుకో, నా అయ్యే జాగిరి రాసి చేసిన నీకు పెట్టుకో అని చెప్పేసి ఇక్కడ నోటిఫైడ్ ఏరియా అంటే శంషాబాద్ ఏరియా మొత్తం నోటిఫైడ్ ఏరియా. అక్కడ 1200 కోట్ల రూపాయలు ఈరోజు బాజాబ్తా నష్టం. అక్కడ మున్సిపాలిటీలకు కూడా నష్టం. ఇక ఇది అయిపోయినాక నెక్స్ట్ కంటోన్మెంట్కి వచ్చిండ్రు సార్లు. ఇక్కడ ఆగలే. నెక్స్ట్ కంటోన్మెంట్ పక్కకు పోయిండ్రు. కంటోన్మెంట్ల 25 యూనిపోల్స్ 10 కంటినేటర్లు ఇవి మొత్తం ఎవరికి ఇచ్చిండ్రు? లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ నవనిర్మాణ్ కంపెనీకి ఇచ్చిండ్రు. మొత్తం వేరే రానికి వీల్లేదు. ఇక్కడ ఇదైపోయిన తర్వాత ఎల్ఈడి హోల్డింగ్లు హెచ్ఎంఆర్ఎల్ టెండర్లు 80. ఈ టెండర్లో కూడా మొత్తం నవనిర్మాణే. ఎవరు నవనిర్మాణం అంటే అనుముల కృష్ణారెడ్డి. తెలంగాణ దగా చేస్తున్నది, మోసం చేస్తున్నది, కొనసాగిస్తున్నది రేవంత్ రెడ్డి సాబ్. మీరు ఏ కేసులు పెట్టుకున్నాకే పడదు. ఇక్కడ మొత్తం సాక్ష్యాలతో సహా ఉన్నాయి. ఇందులో ఏమన్నా అబద్ధం అంటే జైల్లో పెట్టి కాదు, నా డైరెక్ట్ ఉరిదీయండి. నేను చెప్పింది అబద్ధం అయితే ఉరిదీయండి. నా జైల్లో పెడితే బెయిల్ కూడా తెచ్చుకోండి. ఇది కూడా ఛాలెంజ్ చేస్తున్నా. అన్ని దొంగ మాటలు. తెలంగాణలో 1200 మంది తిన్నదరగా చచ్చిపోలేదు. వాళ్ళు 80 హోల్డింగ్లు 150 పెంచుతారంట. ఇక పెంచి అక్కడ ఉన్న స్థానిక నాయకులు మేము అందరం కూడా పంచుకుంటారట. వీళ్ళు ఒకరిద్దరు కాదు, అందరూ పంచుకుంటారు. ఇక ఇదే అయిపోయినాక ఇప్పుడు తాజాగా మీరు ఇక్కడికే డైరెక్ట్ కేబీఆర్ పార్క్ ఆడిపోతే వస్తుంది. కేబీఆర్ పార్క్ లా మల్టీ లెవెల్ పార్కింగ్. తెలంగాణ అంతటా ఇతర ఏజెన్సీల జిహెచ్ఎంసీ స్టాండింగ్ కౌన్సిల్ ప్రాజెక్ట్ గురించి అభ్యంతరం చెప్పినప్పటికీ అది కేటాయించింది. ఇగో ఇది ఇప్పుడు కేబీఆర్ పార్క్ అని నడుస్తుంది స్కాము. ఇప్పుడు ప్రజెంట్ లైవ్ మీ పోతే అక్కడ దొరుకుతుంది. ఇది ఇవన్నీ కూడా ప్రభుత్వానికి ఆదాయం తెచ్చేటి మిస్టర్ రేవంత్ రెడ్డి. ఇవన్నీ ఆదాయం తెచ్చేది. నువ్వు కరెక్ట్ చెప్పినావు, నువ్వు దొంగవే నువ్వు. అర్థమైందా? ఇక ఇక్కడికి వెళ్ళిపోయాక వరంగల్ మీద పడ్డారు. ఇక ఇప్పుడు వరంగల్ మీద పడి వరంగల్ సెంట్రల్ జైలు గత ప్రభుత్వం కుదబెట్టి కథ చెప్తా. ఈ టెండర్ నవనిర్మాణ్ అసోసియేట్స్ వరంగల్ కూడా నవనిర్మాణ్ అసోసియేట్స్ కేటాయించారు. మరియు ఏజెన్సీ వరంగల్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న అన్ని హోల్డింగ్లను తొలగించాలని అక్కడ మొత్తం గుత్తదిపాదన తీసుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ పీపీపీ అనేది లేకుండా చేస్తుంది. అదే వరంగల్ మొత్తం ఏకచక్రాధిపతి లెక్క చేస్తుంది. నల్గొండ జిల్లా అట్లా చేస్తుంది. ఇదైపోయిన కమిషనర్ అండ్ డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్. ఈ ఆఫీస్ ఎక్కడ ఉంటుంది తెలుసా? ఇప్పుడు మున్సిపాలిటీలకు సంబంధించిన అన్ని స్కామ్లు జరిగేటి ఎక్కడ అంటే ఈ మాసప్ ట్యాంక్ దగ్గర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది. ఆ మేడం గారిని కూడా నేను కలిసిన. అందులోకెళ్ళే ఈ జీవోలన్నీ బయటికి అందులో కూడా ఉంటారు కదా భారతీయులు. ఆ భారతీయులకి వెళ్ళిన జీవోలు బయటికి తీసుకొచ్చిన. ఇక
ఇందులో వీళ్ళు సర్కులర్ ఇచ్చిన బాధాప్త సర్కులర్ ఏంటంటే 143551 ఇగో ఇది ఈ సర్కులర్ ఇచ్చి ఇక ఇప్పుడు హైదరాబాద్ కాదు తెలంగాణలో మొత్తం ఎక్కడ కూడా మీరు ట్యాక్సులు వసూలు చేయొద్దు, తెలంగాణలో ట్యాక్సులు వసూలు చేయొద్దు, ట్యాక్స్ వసూలు చేయకుండా మొత్తం ఆపేసి ఈ మొత్తం ఇదే కంపెనీలు 2-3 అంటే అనుమూల కన్ను సన్నులు నడిచే కంపెనీలు మాత్రమే ఇవ్వాలి. బ్రదర్ నేను చెప్పేది మున్సిపాలిటీలో ఒక శాఖ, ఆర్ఎఫ్ఈ ఒక శాఖ, రెండు కలిపి ఈ రోజు కొన్ని వేల కోట్ల రూపాయలు ఏ విధంగా ప్రభుత్వానికి గండు కొడుతున్నా చెప్తున్నా. ఇంకా నేను పంచాయతీరాజ్ ఇవ్వమని చెప్పిన, ఆల్రెడీ సీతక్క కథ చెప్పిన, సీతక్క ఏ విధంగా నాకేస్తుందో చెప్పిన, ఇంకా వేరే వేరే ఇరిగేషన్ డిపార్ట్మెంట్లు చెప్తా త్వరలో, అర్థమైందా? ఇవి రెండే చెప్తున్నా, రెండిట్లనే వేల కోట్ల రూపాయలు వస్తే తక్కిన డిపార్ట్మెంట్ల మనకి ఎంత ఆదాయం గండి కొడుతుందో మీరు అర్థం చేసుకోవాలి. ఇక తెలంగాణలో పేర్కొన్న సర్కులర్ 14 నెలల నుండి ఎటువంటి పన్నులు తీసుకోవడం లేదు. ఏది అక్కడ ఉన్న వేరే ఈ 200 దాదాపు 1000 అడ్వర్టైజ్మెంట్ కంపెనీలకు వెళ్ళి ఇవ్వని దగ్గర కూడా రూపాయి తీసుకోవద్దు, అందరినీ ఊడబీకాలే. వాళ్ళు ఊడబీకుంటే మనం హైదరాబాద్ పెట్టుకున్నాము, ఇవన్నీ వాళ్ళే ఊడబీక్తారు, ఇవన్నీ ఊడబీకాలే. ఊడబీకి ఎవరికి లాభం చేయాలి? రేవంత్ రెడ్డి. తెలంగాణ దాదాపు 800 నుండి 1000 ఏజెన్సీలు మరియు వాటిపై ఆధారపడ్డ కంపెనీలను, ఉద్యోగులను, కాంట్రాక్టర్లను నిరుద్యోగులుగా ఈ ప్రభుత్వం చేస్తుంది. నీకు అప్పు పుట్టినే కాదు, నిరుద్యోగులను పెంచడంలో కూడా ఈ ప్రభుత్వం ముందు వరుసలా నిలబడ్డాడు రేవంత్ రెడ్డి గారు. పైన పేర్కొన్న ఏజెన్సీలు 6700 నుండి దాదాపు 800 ఏజెన్సీల వరకు ఈరోజు ఆధారపడ్డ కంపెనీలు అన్ని కూడా ఊడబీక్తుంది. నవనిర్మాణ అసోసియేషన్ జిహెచ్ఎంసీ ప్రకటనల విభాగంలో 150 కోట్లు డిఫాల్టర్గా ఆల్రెడీ కంపెనీ, ఈ నవనిర్మాణ కంపెనీ, కృష్ణారెడ్డి కంపెనీ ఎక్కడ డిఫాల్టర్ ఉంది? 150 కోట్ల రూపాయలు డిఫాల్టర్ గా ఉంది. మరియు ఎంఎస్ యాడ్స్ ఏజెన్సీ పేరుతో ఉంది. మరియు కుక్కర్పల్లి మినీ స్టేడియం టెండర్లో జిహెచ్ఎంసీ కూడా డిఫాల్టర్ గా ఉంది. కాబట్టి ఇవన్నీ డిఫాల్టర్లు పెట్టుకొని వీళ్ళని తీసుకొచ్చాము. ఇంకోటి టార్గెట్ అనే సంస్థ కూడా కృష్ణారెడ్డి తీసుకుంది. టార్గెట్ ఎవరిది? ఇది వరకు ఐ క్యాచ్, ఇది కూడా డిఫాల్టర్ ఉంది, ఇది కూడా బ్లాక్ లిస్ట్ లో ఉంది. బ్లాక్ లిస్ట్ లో ఉన్న వాళ్ళు ఏం చేసిండ్రు? కొత్త కంపెనీ, అదే మనుషులు కొత్త కంపెనీ పెట్టిండ్రు. కొత్త కంపెనీ పెట్టి టార్గెట్ పేరుతోని ఈ రోజు ముందుకు వచ్చే పరిస్థితి ఈ రోజు ఉన్నది. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, ఈ రోజు ప్రజలను ముంచుడు, తెలంగాణను ముంచుడు, తెలంగాణ పరిస్థితి బాగలేదు, తెలంగాణ ముఖ్యమంత్రి అంటే ఎవడు అప్పిస్తలేడు, తెలంగాణ ముఖ్యమంత్రి పేరు చెప్పగానే అపాయింట్మెంట్ ఇస్తలేరు, చెప్పులు ఎత్తుకపోనికి వచ్చినోడు చూసినవు అని చెప్పి తెలంగాణ పైన ఉన్న గాయాన్ని నువ్వు రేపుతున్నావు. మా ఆత్మగౌరవాన్ని ఈరోజు మాకు ఇక్కడ మా బతుకుల కంటే, మా ప్రాణాల కంటే ఆత్మగౌరవం అనేది ఎక్కువ అని చెప్పేసి తెలంగాణ బిడ్డలు నవ్వుకుండా తమ ప్రాణాలు ఇచ్చిండ్రు. ఇది తెలంగాణ బలిదానాలతో నెల తెలంగాణ. నీకు దాంతో సంబంధం లేదు కావచ్చు, ఉద్యమానికి నీకు సంబంధం లేదు కావచ్చు. ఈరోజు నీవు ఏది మా తెలంగాణ ద్రోహులతోని, చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళతో నువ్వు చేతులు కలిపి తెలంగాణ దగా చేయనికి ఆ రోజు నువ్వు పన్నుగన్నావు కావచ్చు. కాబట్టి వాళ్ళ ప్రాణాల విలువ తెలియదు కావచ్చు నీకు, కానీ మాకు దానికి విలువ ఉంది. ఈరోజు 4 కోట్ల మంది హృదయాలను గాయపరిచినావు నీ మాటలతోని. కాబట్టి అటువంటి ముఖ్యమంత్రి తెలంగాణకు అవసరం లేదని చెప్పేసి ఈ సందర్భంగా నేను ఆయన రాజీనామా కోరుతున్నా. ఆయన రాజీనామా కోరుతున్నా. ఈ రోజు 1-2 కాదు, ఈ రోజు ఒక్క డిపార్ట్మెంట్, 2 డిపార్ట్మెంట్లోనే నేను లక్షల కోట్ల రూపాయలు ఏ విధంగా నష్టం చేసిండ్రో నేను చూపెడతా ఉన్నా. కాబట్టి మీరు ఇక తక్కిన డిపార్ట్మెంట్లలో ఏ విధంగా ఆదాయం గండి కొడుతుండ్రు, ఏ విధంగా ఆదాయం దిగమింగుతుండ్రు, ఏ విధంగా కావాలని తెలంగాణను అప్పుల పాలతకు చూస్తుండ్రు, ఏ విధంగా తెలంగాణను బలహీనపరుస్తుండ్రు. ఎందుకు బలహీనపరుస్తుండ్రు? హైదరాబాద్ మీద, సికింద్రాబాద్ మీద అక్టోబర్ నెల, నవంబర్ నెలల దాదాపు నెల రోజుల పాటు 144 సెక్షన్ పెట్టిండ్రు. ఎవరికి తెలియదు ఎందుకు? ఎక్కడ వీళ్ళకి అప్పు పుట్టద్దు, ఎక్కడ ఏ పెట్టుబడిదారు రావద్దు, ఎవడొచ్చి ఇక్కడ రూపాయి పెట్టద్దు, ఎవడు ఇక్కడ కనబడద్దు, అంత ఆంధ్రాకే పోవాలి, అంత ఆంధ్రప్రదేశ్నే పెట్టాలి, అక్కడనే పోవాలి. దీపావళి టైంలో ఇక్కడ మన దీపావళి చేస్తుంటే నారాయణ లోకేష్ భాయ్ హైదరాబాద్లో 144 సెక్షన్ ఉండాలి, శాంతి భద్రతలు లేవు, ఆడ రూపాయి పెడితే మీకు అక్కడ ఎటువంటి పైసలు ఆదాయం లాభం ఉండదని చెప్పేసి అక్కడ మొత్తం చెప్పుకొని వచ్చిన పరిస్థితి. ఈ రోజు మనం ఈయననే చెప్పిండు, ఇక్కడ మొత్తం మనం హోల్డింగ్లు చూసినాం. ఏది దావోస్ పోయి 179 కోట్ల రూపాయలు, 1,79,000 కోట్ల రూపాయలు పట్టుకొచ్చిన అమ్మతోడు చెప్తున్న ఒక్క రూపాయి కూడా ముఖం చూసేవాడు ఇయ్యాలి.
ఢిల్లీలో అపాయింట్మెంట్ ఇయ్యనోడు అంట ఈయనకు దావోస్ పోతే ఈయన మాట్లాడిన ప్రెజెంటేషన్, ఈయన మాట్లాడిన భాష చూసి అంట, ఈయన ఇచ్చిన ప్రెజెంటేషన్ చూసి అంట, ఈయన ఐటీ మీద హైదరాబాద్కి వస్తే ఏ విధంగా వస్తే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చూసి అంట ప్రపంచ దేశాలన్నీ 1,70,000 కోట్ల రూపాయలు మేము తెలంగాణ పెడతాము, ఇక ఇంత కోటి మొగడు ఎవరు లేడని చెప్పి వాళ్ళు వచ్చిందంటే ఎవరు నమ్ముతాడు? నువ్వే చెప్పినావు కదా నేను దొంగలు నన్ను చూసి ఎవరు రూపాయి అప్పిస్తలేడు, ఎవరు బ్యాంకు రాణిస్తలేడు అన్నప్పుడు జపాన్కి పోయింది. జపాన్కి వెళ్ళి కూడా ఎక్కడ కూడా ఎవరు 1 రూపాయి ఇయ్యలే. వీళ్ళే ఇక్కడికి వెళ్ళి ఇక్కడ ఈ రూపకంగా ఈ దొంగ జీవోల రూపకంగా ఈ కోమరెడ్డి వెంకటరెడ్డి మరియు రేవంత్ రెడ్డి గారు అన్నతమ్ముళ్ళు వీళ్ళందరూ కలిసి ఒక 2 డిపార్ట్మెంట్ కాబట్టి వెంకటరెడ్డి చెప్తున్నా, వేమన సీతక్క ఆల్రెడీ నేను చెప్పిన ఈ 2 కలిపి దోచుకపోయిన పైసలు తీసుకుపోయి అక్కడ పెట్టడానికే వీళ్ళు తిరుగుతూ ఉండ్రు. కాబట్టి ఈరోజు నేను వాస్తవానికి చెప్తున్నా, ఈ ఒక్కొక్క డిపార్ట్మెంట్ వైజ్గా ఇయాటి వరకు ఒక డిపార్ట్మెంట్ వైజ్గా రివ్యూ మీటింగ్ లేరు. వీళ్ళు ఎదుర్కొంటున్నారు మాకు దొంగ ఆఫీసర్లు కావాలి, పేరు మోసిన గజ దొంగ ఐఏఎస్ ఆఫీసర్లు కావాలి, పేరు మోసిన సివిల్ సర్వీస్ అసలు దొంగలు కావాలి, మనకు ఐఏఎస్ల దొంగలు దొరకకుంటే రిటైర్ అయిన దొంగలను తీసుకొచ్చుకోమని పెట్టుకుందాం మనము అని ఈరోజు రామకృష్ణారావును చీఫ్ సెక్రటరీగా పెట్టుకున్న అనుభవం ఉన్నాయి. నవీన్ మిట్టల్ను కొనసాగిస్తుండు, జయశ్రంజన్ పెట్టుకున్నాడు. ఈరోజు వీళ్ళంతా దొంగలే, వీళ్ళు గజ దొంగలే, వీళ్ళందరినీ తీసుకొచ్చుకొని పెట్టుకున్నారు. వీళ్ళు ఒక్కొక్కరి మీద 100 కోటి కంటెంప్ట్ కేసులు ఉన్నాయి. వీళ్ళకు రాజ్యాంగం అంటే నమ్మక విశ్వాసం లేదు, గౌరవం లేదు, చట్టం అంటే గౌరవం లేదు, కోర్టు అంటే గౌరవం లేదు. అవి ఏవి ఇచ్చిన జీవోలు కూడా ఏవి కూడా లేవు. ఇక పీపీపీ నెక్స్ట్ రౌండ్లో పీపీపీ ప్రాజెక్ట్ చెప్తా, ఐమాక్స్ కథ చెప్తా, జలవిహార్ కథ చెప్తా, దస్బల్ల కథ చెప్తా, ఎవడెవడు ఎంతెంత ముంచిందో నెక్స్ట్ ప్రెస్ మీట్లో ప్రతి వారము ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఎన్నెన్ని వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ప్రజలకు చెందాల్సినవి గండిగొట్టి ప్రైవేట్ వ్యక్తులకు ఈరోజు అనుగొండల జేబులకు నోట్లకు గొంతులకు ఎన్నెన్ని పోతున్నాయో చెప్తా. నెక్స్ట్ పీపీపీ ప్రాజెక్ట్స్ పైన చెప్తా. దీనిపైన ఖచ్చితంగా ఈడీకి ఎందుకంటే నాకు కావాల్సిన ఈ ఆధారాలు మొత్తం ఉన్నాయి. ఇందులో ఖచ్చితంగా ఈడీకి నేను దీని మీద కంప్లైంట్ ఇస్తా. కోమరెడ్డి వెంకరెడ్డిని ఆర్ఎండ్బి మంత్రి మరియు జీవోలు జారీ చేసిన వాళ్ళందరినీ కూడా జైలుకు పంపే బాధ్యత మాది, న్యాయపరంగా పోరాడే బాధ్యత మాది. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.